యూట్యూబర్ లోకల్ బాయ్ నానిపై కేసు నమోదైంది. ఏకంగా క్రిమినల్ చర్యలకు సిద్ధమయ్యారు పోలీస్. అమాయకులు, డబ్బు మీద అత్యాశ ఉన్నవాళ్ళు వాటికి అట్రాక్ట్ అయితే అంతే సంగతులు. ఇప్పటికే చాలామంది యువతులు బెట్టింగ్ యాప్లలో నష్టపోయి సూసైడ్స్ చేసుకుంటున్న ఘటనలు చూశాం. అయినా నాని లాంటి స్వార్థపరులు వాళ్ళకొచ్చే ప్రమోషన్ డబ్బుల కోసం ఇలా వీడియోస్ చేయడం సహజమైపోయింది. సాధారణంగా ఫాలోవర్స్ ఎక్కువైతే వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్గా మారతారు. వాళ్ళకున్న ఫాలోవర్స్ని బట్టి ఆయా సంస్థలు వాళ్ళను ప్రమోషన్స్కు వాడుకుంటాయి. ఆ చేసేదేదో మంచి ప్రమోషన్స్ అయితే ఇబ్బంది లేదు. కానీ లోకల్ బాయ్ నాని మాత్రం తన యూట్యూబ్ ఛానల్ ద్వారా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తూ ఉంటాడు. దేశంలో ఇది చట్టరీత్యా నేరం. ఆ ప్రమోషన్ కూడా ఓ డ్రామాలా క్రియేట్ చేస్తారు. అమాయకులు, డబ్బు మీద అత్యాశ ఉన్నవాళ్ళు వాటికి అట్రాక్ట్ అయితే ఇంకా అంతే సంగతులు. ఏది ఏమైనా ఈ నేపథ్యంలోనే తాజాగా విశాఖలో యూట్యూబర్ లోకల్ బాయ్ నానిపై కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తూ ఉండడంతో క్రిమినల్ చర్యలకు సిద్ధమయ్యారు. అతని ప్రమోషన్స్పై ఏఐవైఎఫ్ యూత్ వింగ్ విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబత్రా బాగ్బీకి ఫిర్యాదు చేసింది. ఆయన వాటిపై ఆరా తీసి చట్టపరమైన రూల్స్ అతిక్రమించారని నిర్ధారించాడు. అతనిపై క్రిమినల్ చర్యలకు సిద్ధమయ్యారు. నాని వీడియోస్, ప్రమోషన్స్ను వీక్షించిన సిపి శంఖబత్రా బాగ్ష్వి నాని ప్రమోట్ చేస్తున్న బెట్టింగ్ యాప్లలో పాల్గొంటే ఇల్లు గొల్లే అని గుర్తించారు. స్వార్థం కోసం అమాయకులను బలి చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు నాని తరహా ఆలోచనల్లో ఉన్నవాళ్లకు జాగ్రత్త అంటూ సిపి శంఖబత్రా వార్నింగ్ ఇచ్చారు. మా ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి.